గడిక 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై జరపతలపెట్టిన భారీ సైనిక దాడిని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి బదులుగా ఇవాల్టి నుంచి ఇరాన్తో కొత్తగా చర్చలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ చర్చల్లో ప్రధానంగా హార్ముజ్ జలసంధి వివాదం, ఇరాన్ అణు నిరాధీకరణ అంశాలపైన దృష్టి సారిస్తామని ఆదివారం ట్రంప్ చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించింది. ట్రంప్ తాజా ప్రకటనతో ఆసియా మార్కెట్లు ప్రారంభమైన వెంటనే చమురు ధరలు తగ్గాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ ధర 4.7% తగ్గి $80.72 పడిపోయింది. గత నెలలో దాడులు తిరిగి ప్రారంభం అవడంతో యుద్ధం మళ్లీ తీవ్రతరం అవుతుందనే ఆందోళనలు పెరిగాయి. ఇరాన్పై చాలా కఠినంగా దాడి చేస్తామని, ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే శనివారం ఆయన వెనక్కి తగ్గి ఒప్పందానికి కావలసిన పరిమితులు ఉన్నాయని చెప్పారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి మిత్ర దేశాలతో పాటు ఇరాన్ కూడా దాడిని నిలిపివేయాలని తనను కోరిందని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ను తాము అలాంటిదేమీ కోరలేదని ఇరాన్ మీడియా ఖండించింది. ఇదిలా ఉండగా జూన్లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిషన్ ప్రతినిధి హసన్ ఘాన్షావి తెలిపారు. శత్రువు సంతకం చేసిన దానికి కట్టుబడి ఉండేలా మనం ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. చర్చల ప్రకటన వచ్చినప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఆదివారం ఒమన్ తీరంలో ఒక ట్యాంకర్ సమీపంలో పేలుడు శబ్దం వినిపించినట్లు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నివేదించింది. సిబ్బంది, నౌక సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. Tomorrow afternoon, and we'll see it too. I'd love to do that, save a lot of lives, save a lot of unnecessary power, to be honest with you. It will take many, many years to ever build it back. If it could, I don't think it would be even buildable back. So we had an attack that would be the biggest attack since World War II, and it would have been disastrous for them. And they didn't want us to do it. And frankly, Saudi Arabia didn't want it either. They thought that a deal is imminent. Is there a deadline, sir? And the deal is imminent, having to do with the Hormuz Strait and also ultimately the denuclearization of Iran. So when I hear that, I say, well, do we want to go? బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.